విల్లాస్ కట్టించాడు, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టించాడు. కనపర్తిపాడు కాలువ పోతా ఉంది, అక్కడ దాన్ని ఆక్రమించుకొని దాంట్లో విల్లాస్ కట్టాడు. కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దాని మీద ఎంక్వైరీ చేయించి సర్వే నెంబర్స్ 4 and 5 దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరుతూ, మీరందరూ ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఒక పెద్ద కోటేశ్వరుడు భార్యని ఇక్కడ దించారు. ఆమె మొదటి నుండి ఆయన భార్య కాదులేండి, నడమంత్రపు సిరి. ఆమెను తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పెట్టారు. ఏ రోజు కూడా ప్రజలతో ఉండరు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే 4-5 గేట్లు దాటి వెళ్ళాలి, సెక్యూరిటీని దాటుకొని వెళ్ళాలి, కుక్కలు కూడా ఉంటాయి. మన ఇల్లు అట్లా కాదు, ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు. చిన్నవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడుకుంటాను. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యేని అనే అహంభావం కానీ గర్వం కానీ నేను చూపలేదు. ఎంత చిన్న పేదవాళ్ళు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకునే మాట్లాడే మనస్తత్వం నాది. ఈ రోజు దించారు. డబ్బుందని అహంభావంతో నాయకుల్ని కొంటా ఉండారు, ప్రజలను కొనలేరు కదా. మధ్యలో ఎవరైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఉపయోగించుకొని మన పార్టీలో చేరి లబ్ధి పొందారో వాళ్ళకి 50 లక్షల నుంచి 2 కోట్లు 3 కోట్ల దాకా ఇచ్చి కొంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా మన వైపు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు జగన్ గారే మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఈ మధ్యనే నా తమ్ముడు రాజేంద్ర కుమార్ రెడ్డి ఫిబ్రవరిలో ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేసింది మా తమ్ముడికి. ఎవరి చేతనో ముందుగా చెప్పంపించింది, ఒక 3 కోట్లు ఇస్తాము అబ్బాయిని వచ్చేయమనండి అని. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రక్తం కదా, నీ 3 కోట్లు ఎవరికి కావాలనని దేంతో కొట్టాలనో దాంతో కొట్టి పంపించాడు వెనక్కి. ఒక 2 రోజుల ముందు నేను రాజేంద్ర పెద్దలు విజయసాయి రెడ్డి గారు నెల్లూరులో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆమె ఏం మాట్లాడిందో మొత్తం వినిపించాం. దాని మీద రాజేంద్ర మాట్లాడుతూ కామాక్షమ్మ తల్లి సమక్షంలో నేను వస్తాను, నువ్వు రా అక్క, నువ్వు మాట్లాడలేదని చెప్పగలవా అని ఒక సవాల్ విసిరాడు రాజేందర్ రెడ్డి. ఆమెకి మాట్లాడే ధైర్యం లేదు. ఆమె భర్తకి ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మైక్ పట్టుకొని వణికిపోతాయి చేతులు. బహిరంగ సభల్లో మాట్లాడలేడు, పత్రికా విలేకరుల సమావేశాల్లో మాట్లాడలేడు. జొన్నవాడికే పిలిచాడు రాజేందర్ రమ్మని. అలా కాకుండా వాళ్ళ ఇంట్లో సెప్టిక్ ట్యాంకులు కడిగేవాళ్ళు, బాత్రూములు కడిగేవాళ్ళు, వాళ్ళ చేత పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి నన్ను రాజేందర్ని సాయన్నని తిట్టించారు. ఎందుకు మీకు అంత భయం? మా తమ్ముడితో మాట్లాడింది నువ్వు వాస్తవం. ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గెలవడని చెప్పింది నువ్వే, సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గెలవడని చెప్పింది నువ్వే, కోవూరులో దినేష్ రెడ్డి పనికిరాడని చెప్పింది నువ్వే. ఇన్ని మాటలు మాట్లాడావు, అన్ని బయట పెట్టాం. రా జొన్నవాడికి రా, రాజేంద్ర వస్తా అన్నాడు. నీ చెంచాల చేత మీ ఇంట్లో వాచ్మెన్ల చేత ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టిస్తున్నావు. మీలాంటి కోటేశ్వర్లని కోవూరు నియోజకవర్గంలో చాలా మందిని చూసుండారు. గతంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేసి ఇంటి ముఖం పట్టున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఇంకా బచ్చాలు. సంపాదించుకొని ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళు కాదు. కోవూరు నియోజకవర్గంలో మీ డబ్బుతో కొని గెలవాలనుకుంటున్నారు. కొంతమంది నాయకులు మీ డబ్బుకు అమ్ముడు పోయి ఉండొచ్చు, కానీ పేద ప్రజలు మాత్రం అమ్ముడు పోయేవాళ్ళు కాదు. ఒకటైతే మీకు చెప్తున్నానమ్మా, డబ్బు చాలా ఉంది. ఓటుకి 4,000 నుంచి 5,000 దాకా ఇస్తారంట. తీసుకోండి, తీసుకొని బంగారంగా ఫ్యాన్ గుర్తుకేయండి. కరెక్ట్ మొగుడిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు, బాహుబలిని, విజయసాయి రెడ్డి గారిని. విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నిద్ర కూడా లేదు అతనికి. బహుశా 2 పెగ్గులు వేస్తున్నాడేమో, ఇప్పుడు 4 పెగ్గులు వేస్తుండొచ్చు నైట్ టైం.